యుగభారత్ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావడి అప్పుడే ప్రారంభమైంది. అక్టోబర్లో బహుశా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికల షెడ్యూల్తో కూడానే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎవరు ఏ పంచాయతీ నుంచి పోటీ చేయాలి, ఏ జడ్పీటీసీ ఎంపీటీసీల నుంచి జిల్లా పరిషత్కి పోటీ చేయాలనే పాయింట్ల మీద కూడా చర్చ జరుగుతుంది. ఈసారి ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరిగింది. అనుకున్న టైంకి ముందుగానే ఆంధ్రప్రదేశ్లో సకాలంలో పూర్తయింది. ఈ ఎన్నికల ప్రక్రియలో సర్వ్ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో రాష్ట్రంలో 4,16,27,694 ఓట్లు ఉండగా ఈ ప్రక్రియలో తొలగింపుల కారణంగా 44,89,488 ఓట్లు కోల్పోయారు. అయితే ఆ ఓటర్లు ఇవాళ ప్రకటించినటువంటి ముసాయిదాలో సరిచూసుకోవచ్చు. ఈ ముసాయిదాలో ఇప్పుడు మొత్తం 3,71,38,206 ఓట్లు ఉన్నాయి. వీటిలో కూడా మార్పులు చేర్పులు, చిరునామాలు, ఇంటి పేర్లు రకరకాల కారణాలతో సరిచేసుకోవడానికి కోసం ఆగస్టు వరకు కూడా టైం ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చు. అయితే ఈ ఎన్నికలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదు. ఎన్నికల సంఘం కఠినమైనటువంటి చట్టాలని అమలు జరపాలి, నిష్పక్షపాతంగా ముందుకు వెళ్ళాలి. ఓటు వేసే ప్రతి ఒక్కరికి ప్రతి బూత్లో కూడా తగినంత రక్షణ కల్పించాలి. అల్లరిమూకలు, రౌడీజం చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా దరిచేరకుండా ఈసారి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఈ ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సాధారణ ఎన్నికలను కూడా తమ ఓటు హక్కుని ఓటరుగా వినియోగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అప్పుడే తమ ప్రభుత్వ పథకాలు 2 ఏళ్ల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకుని వెళ్తూ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టింది. వైకాపా నేతల్ని ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వారందరినీ పిలిచి మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతి బూత్లో కూడా, ప్రతి పంచాయతీలో కూడా మనం ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలి. ఏ ఒక్క ఎన్నిక కూడా ఓడిపోవడానికి సిద్ధం కాకూడదు. ప్రతి ఒక్కరూ గెలవడానికి ప్రయత్నాలు చేయాలి. ఏకగ్రీవంగా ఏ ఎన్నిక జరగకుండా చూడాల్సిన బాధ్యత వైకాపా కార్యకర్తల మీద ఉందని చెప్పి వారు సెలవిచ్చారు. ఆ నాయకులు కూడా ఇవాళ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అంటే అక్టోబర్లో జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రచారాలు రాజకీయ పార్టీల్లో అప్పుడే ప్రారంభం అయిపోయినాయి. రెండో విషయంలో ఇరు పార్టీలు ఎవరి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ వారి యొక్క ప్రత్యర్థి పార్టీల యొక్క విధి విధానాలని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలు కూడా సమన్వయంతో ఉండాలి. ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయకుండా నిజాయితీతో మీకు ఓటు వేసే విధంగా ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవాలి. కక్ష సాధింపు ధోరణులు, బెదిరింపు ధోరణులు, గొడవలు సృష్టించడాలు, అల్లలు సృష్టించడాల ద్వారా, బూత్ క్యాప్చరింగ్ ద్వారా ఈ గెలుపు కాదు. గ్రామాలకి మనం ఏం చేయలేం. ఇవాళ విశాఖపట్నంలో చూసాం, ఒక మహిళా పోలీసు అధికారి విషయంలో ఎస్ఐగా ఉన్నటువంటి తమ నిధులను కూడా ప్రవళిక గారు నిర్వర్తించలేని పరిస్థితి అక్కడ వైకాపా నాయకులు సృష్టించారు. ఆమెను మధ్యలో నిలబెట్టి చుట్టూరు చేరి వేధింపులకు గురి చేయడం, ఒక మహిళా ఎస్ఐ
మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ సమాజానికి గమనించాలి. ఒక వైకాపానే కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ రాజకీయ నాయకులు బెదిరింపు ధోరణులకి ఇప్పటి నుంచే పాల్పడడం, ఒకరు గొడ్డల పార్టీ అనడం, ఒకరు రఫా రఫా అనడం, ఇప్పటి నుంచే ఉద్రేక పరిస్థితులను తీసుకొచ్చే పరిస్థితులని మనం తీసుకురాకూడదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడానికి అన్ని పార్టీలు సహకరించాలి. పోలీసులకి, ఎన్నికల సంఘానికి మద్దతుగా నిలవాలి, వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం పోలీసుల మీద గురుతరమైన బాధ్యత ఉంది. చట్టానికి ఎవరు అతీతులు గారు, రాజకీయాలకు అతీతంగా మీరు గట్టిగా ప్రయత్నం చేసి ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం కోసం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను తయారు చేసుకోవాలి. సంఘ విద్రోహ శక్తులను దరిచేరనీయకుండా గ్రామ బహిష్కరణలు, జిల్లా బహిష్కరణలు కూడా అవసరమైతే చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. మహిళా ఎస్ఐలకి, మహిళా పోలీసులకే మనం రక్షణ కల్పించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ దాపురించిందంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. ప్రజలు కూడా భయభ్రాంతులకి గురవుతున్నారు. గ్రామ స్వరాజ్యమే భారతదేశం అభివృద్ధికి ప్రధాన సూత్రం. ఈ గ్రామాలని మనం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంది, గెలుపొందిన ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది, ఆ పార్టీ యొక్క భుజస్కంధాలపైన ఉంది. దీన్ని మర్చిపోకూడదు. గెలిపే లక్ష్యం కాదు, గెలుపు తర్వాత నిజాయితీతో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా ఆ గ్రామ పంచాయతీని రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీగా, ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దడానికి పోటీ పడాలి తప్పనిస్తే దాచుకోవడం, వేసుకోవడం అనే పద్ధతికి వచ్చే పరిస్థితి రాకూడదు. ఎన్నికల తర్వాత ఓటర్లందరూ కూడా అందరి వారే, ప్రజలంతా ఆ గ్రామంలో గెలిచినటువంటి వారు అందరినీ కూడా సోదరభావంతో చూడాలి, అందరి అభివృద్ధిని చూడాలి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నటువంటి నిధులు సాధారణ స్థితికి ఇంకా రాలేదు, గ్రామాలకు చేరువ కాలేదు, అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు స్వయం సమృద్ధిగా, సంఘటితంగా అభివృద్ధి వైపు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. గ్రామాలు ఈరోజు అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి చేసుకోలేము. వచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా అభివృద్ధి వైపు మార్గం నడిపించాలి. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అవినీతికి పాల్పడకుండా ప్రజలకు జవాబుదారితనంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం వచ్చినట్టుగా మనం భావించాలి. గ్రామ స్వరాజ్యం కోసం మన ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకోవడానికి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, పర్యావరణం, ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా మనం ప్రథమ స్థానంలో నిలబడే విధంగా చూడాలి. ఆ గ్రామాల అభివృద్ధికి నీటి వనరులు పెంచుకునే విధంగా చూడాలి, వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా చూడాలి. అన్ని విషయాలపైన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు స్నేహభావంతో రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి తప్పనిస్తే రౌడీయిజానికి మనం ప్రయత్నం చేయకూడదు, అల్లర్లు సృష్టించడానికి ప్రోత్సహించకూడదు. ఎవరైతే చేయాలని ప్రయత్నిస్తారో వారిని నివారించుకోవాలి. వారిని ప్రోత్సహించకుండా గ్రామాల్లో ఎన్నికలు సక్రమంగా, సవ్యంగా జరిగే విధంగా ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.